దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి నివేదించే ప్రసాదాల రెసిపీ వీడియో పార్ట్ 1ని ఆల్రెడీ అప్లోడ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు పార్ట్ 2ను అప్లోడ్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని నా కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దేవీ నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారు శ్రీ లలితాదేవి అలంకరణలో దర్శనమిస్తారు. ఆ రోజు ప్రసాదంగా అమ్మవారికి రవ్వ కేసరిని నివేదిస్తాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకుని అరకప్పు నెయ్యిని వేసుకోవాలి. మొదటగా డ్రై ఫ్రూట్స్ ని వేయించుకుందాం. పావు కప్పు జీడిపప్పుని యాడ్ చేసుకుని జీడిపప్పు కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత పావు కప్పు కిస్మిస్ ని కూడా యాడ్ చేసుకుని నెయ్యిలో చక్కగా రోస్ట్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 2 కప్పుల బొంబాయి రవ్వను తీసుకోవాలి. ఇప్పుడు రవ్వను లో ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 2 కప్పుల రవ్వకి 5 కప్పుల వాటర్ ని ఎసరుగా తీసుకోవాలి. ఇప్పుడు ఎసరు ఒక పొంగొచ్చిన తర్వాత 2 కప్పుల పంచదారని యాడ్ చేసుకోవాలి. పంచదార కరిగిపోయిన తర్వాత ముందుగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా గరిటెతో తిప్పుకుంటూ కలుపుకోవాలి. రవ్వ ఉడికిన తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ హెల్త్ కి అంత మంచిదేం కాదు, మేము వీడియో కోసం కొద్దిగా యూజ్ చేస్తున్నాం. రవ్వ ఉడికే కొద్దీ చిక్కపడుతుంది కాబట్టి అడుగంటకుండా గరిటెతో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. 4 యాలకుల్ని దంచుకొని యాలకుల పొడిని రవ్వ కేసరిలో కలుపుకోవాలి. అలాగే 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకోవాలి. అంతే, అమ్మవారి నైవేద్యం కోసం రవ్వ కేసరి ప్రసాదం రెడీ అయింది. నవరాత్రుల్లో అమ్మవారు 7వ రోజున శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిస్తారు. అమ్మవారిని శాకాంబరి దేవి కూడా పిలుస్తాము. ఆ రోజున కదంబరిని ప్రసాదంగా అమ్మవారికి నివేదిస్తాం. ముందుగా కుక్కర్ గిన్నెలోకి కడిగిన కప్పు బియ్యం తీసుకోవాలి. అలాగే 30 నిమిషాలు నానబెట్టిన కప్పు కందిపప్పును కూడా తీసుకోవాలి. కప్పుల పప్పు బియ్యంకి 4 కప్పుల నీళ్లని ఎసరుగా పోసుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ ని స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకోవాలి. కుక్కర్ ని 4 విజిల్స్ రానిచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఉడికిన పప్పు బియ్యాన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి. కదమ్మం తయారు చేసుకోవడం కోసం వెజిటబుల్స్ అన్నింటినీ ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కదమ్మంలో ఎల్లిపాయ, ఉల్లిపాయ లాంటివి అస్సలు వాడకూడదు. ఏ వెజిటబుల్స్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ వెజిటబుల్స్ నేమ్స్ ని వీడియోలో డిస్ప్లే చేస్తున్నామో చూడండి. ఇప్పుడు వెజిటబుల్ ముక్కలన్నీ మునిగేలాగా వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ముక్కల్ని ఉడికించుకోవాలి. వెజిటబుల్ ముక్కలన్నీ మెత్తగా ఉడికిన తర్వాత 200 గ్రాముల చింతపులుసుని యాడ్ చేసుకొని 1 స్పూన్ కారంని వేసుకోవాలి. కారం కలర్ ఎక్కువగా ఉండి ఘాటు తక్కువగా ఉండే కారం తీసుకుంటున్నాము. చింతపండు రసం 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు రైస్ను వేసి కలుపుకోవాలి. రైస్ అంతా కలిసిపోయి మంచిగా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. మనం స్టార్టింగ్ లో సాల్ట్ తక్కువ వేసాము, సరిపోదు కాబట్టి మళ్ళీ యాడ్ చేస్తున్నాం. అలాగే 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడిని కూడా యాడ్ చేసుకొని 1 స్పూన్ బెల్లం తరుగును వేసి కలుపుకుంటూ ఉండాలి. చక్కగా కలుపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయిని పెట్టుకుని 2 గరిటెల నూనెను వేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయల్ని వేసుకోవాలి. మిరపకాయలు కొద్దిగా చిటపట్లు ఆడిన తర్వాత కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకొని గరిటెతో తిప్పుకుంటూ వేపుకోవాలి. ఆయిల్లో ఎండుమిర్చి అంతా చక్కగా వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి.
కరివేపాకంతా మగ్గిన తర్వాత పోపు మొత్తాన్ని తీసుకొని రైస్లో వేసుకొని కలుపుకోవాలి. అంతే, అమ్మవారి ప్రసాదం కోసం కదంబం రెడీ అయిపోయిందండి. దేవీ నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారి దుర్గాదేవి అలంకరణలో దర్శనమిస్తారు. అమ్మవారికి చక్కెర పొంగలి, కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పిస్తారు. ఇప్పుడు నేను చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా అరకప్పు పెసరపప్పుని లో ఫ్లేమ్ మీద ఎర్రగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో కప్పు బియ్యం పోసుకొని శుభ్రంగా కడుక్కొని రైస్ కుక్కర్ గిన్నెలోకి తీసుకొని 2.5 కప్పుల ఎసరను పోసి 1 స్పూన్ నెయ్యిని వేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. 4 విజిల్స్ రానిచ్చి కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేసి ఉడికిన రైస్ ను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కప్పు బెల్లం, 1/2 కప్పు పంచదారని వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. బెల్లం కరిగి పాకం రెడీ అయ్యేలోపు మనం వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు కొంచెం రోస్ట్ అయిన తర్వాత పిడికెడు జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పుతో పాటు కొద్దిగా కిస్మిస్ ని కూడా యాడ్ చేసుకొని నెయ్యిలో వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చిన తర్వాత ఇందాక కుక్కర్లో ఉడికించుకున్న పెసరపప్పు బియ్యంని బెల్లం పాకంలో వేసి కలుపుకోవాలి. పూర్తిగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని రైస్ ను కొద్దిగా ఉడికించుకోవాలి. రైస్ మొత్తం ఉడికించుకున్న తర్వాత 4 యాలకుల్ని దంచుకోవాలి. యాలకులతో పాటు కొద్దిగా పచ్చకర్పూరం కూడా దంచుకోవాలి. పచ్చకర్పూరం చక్కెర పొంగల్కి కమ్మని వాసనతో పాటు ఒక రకమైన రుచిని కూడా తీసుకొస్తుంది. ఇప్పుడు ఫైనల్ గా నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని చక్కెర పొంగల్లో వేసి కలుపుకొని దింపేసుకోవాలి. అంతే, అమ్మవారి కోసం కమ్మనైన చక్కెర పొంగలి ప్రసాదం రెడీ. దేవీ నవరాత్రుల్లో అమ్మవారు 9వ రోజు మహిషాసురమర్దినిగా దర్శనమిస్తారు. ఆ రోజు మనం అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం నివేదిస్తాము. ఇప్పుడు పరమాన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 1 కప్పు బియ్యాన్ని గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని కూడా శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయిని పెట్టుకోవాలి. కళాయిలో 1 స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 కప్పు సేమియాని వేసుకోవాలి. లో ఫ్లేమ్ లో సేమియా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో పిడికెడు జీడిపప్పును కూడా వేసుకోవాలి. జీడిపప్పు కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత పిడికెడు కిస్మిస్ ని కూడా యాడ్ చేసుకొని రెండింటిని చక్కగా రోస్ట్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని 1 లీటర్ చిక్కటి పాలను పోసుకోవాలి. పాలు కాగి పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని పాలల్లో వేసుకోవాలి. సగ్గుబియ్యం అడుగంటకుండా గరిటతో తిప్పుకుంటూ పాలలో ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా పాలల్లో వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవాలి. అంటకుండా గరిటతో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. రైస్ ఉడికేలోపు మనం బెల్లాన్ని కరిగించి పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని కప్పు బెల్లం వేసి కప్పు నీళ్లు పోసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత జల్లెడలో వడకట్టుకోవాలి. బెల్లంలో నలకలు ఉంటాయి కదండి, దానికోసమనే వడకడుతున్నాం. ఇప్పుడు రైస్ కూడా ఉడికింది. మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాను కూడా వేసుకొని కలుపుకోవాలి. అడుగంటకుండా 5 నిమిషాల పాటు గరిటెను తిప్పుతూ ఉడికించుకోవాలి. అలాగే కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుని స్టవ్ మీద నుంచి గిన్నెను దింపుకోవాలి. ముందుగా పాకం పట్టు పెట్టుకున్నాం కదా, ఆ పాకంని పరవన్నంలో కలుపుతూ పోసుకోవాలి.
ఇప్పుడు పరమాన్నాన్ని మంచిగా కలుపుకొని ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలుపుకోవాలి. అంతే, అమ్మవారి ప్రసాదం కోసం పరమాన్నం రెడీ. విజయదశమి రోజు అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అవతారంలో ఉంటారు. ఆ రోజు మనం ప్రసాదంగా బొబ్బట్లు పెడతాం. వాళ్ళు బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూపిస్తాం. 30 నిమిషాలు నానబెట్టి ఉంచిన కప్పు పచ్చిశనగపప్పును కుక్కర్ గిన్నెలోకి తీసుకోవాలి. 2 కప్పుల నీళ్ళని ఎసరుగా పోసి కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. పప్పు ఉడికేలోపు మనం పిండిని కలుపుకుందాం. ఇప్పుడు 2 కప్పుల గోధుమ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో 2 గరిటెల నెయ్యిని కూడా యాడ్ చేసుకొని అలాగే రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసి పిండిని కలుపుకోవాలి. పిండిని చక్కగా మెత్తగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. కుక్కర్ 4 విజిల్స్ రానిచ్చి కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేసుకోవాలి. ఉడికిన పప్పులో కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. అడుగంటకుండా గరిటతో తిప్పుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి. పప్పంతా ఉడికి ఉండకి సరిపడంత దగ్గరగా వచ్చిన తర్వాత ఒక గరిట నెయ్యిని యాడ్ చేసుకొని పక్కకు దింపుకోవాలి. పిండిని చల్లారి పెట్టుకొని చల్లారిన తర్వాత ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఉండలుగా చేసుకోవాలి. పిండిని చపాతీలాగా ఒత్తుకొని మధ్యలో స్వీట్ ఉండని పెట్టి స్వీట్ ఉండ బయటికి రాకుండా చపాతీతో కవర్ చేసి నెయ్యి పూస్తూ బొబ్బట్లాగా ఒత్తుకోవాలి. మామూలుగా అందరూ బొబ్బట్ల కోసం మైదా పిండిని వాడతారు. మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మేము గోధుమ పిండిని తీసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి బొబ్బట్టును వేసుకొని నెయ్యి వేసుకుంటూ 2 పక్కల ఎర్రగా కాల్చుకోవాలి. నెయ్యి వేసి ఎర్రగా కాల్చుకున్న తర్వాత తీసి వేరే ప్లేట్లోకి వేసుకోవాలి. అంతే అండి, అమ్మవారి నైవేద్యం కోసం వేడివేడి బొబ్బట్లు రెడీ.